హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనిక్కడ ఈరోజు క్రిస్పీ పెసర వడలు, పెసర గారెలు కూడా అంటారు. ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. నేనిక్కడ ఒక గ్లాస్ పెసలు తీసుకున్నాను. నైట్ అంతా నానబెట్టుకున్నా. ఇదే నానబెట్టుకున్న పెసలని ఒక 3 స్పూన్ల పెసలు నేను సైడ్‌కి తీసి పెట్టుకున్నానండి. మిగతా పెసలన్నీ మిక్సీ గిన్నెలో వేసుకొని చిన్న అల్లం ముక్క, ఒక 4 పచ్చిమిరపకాయలు, టేస్ట్‌కి తగినట్టు సాల్ట్, అలాగే కొంచెం జీరా వేసుకొని పిండిని పట్టుకున్నాను. గ్రైండర్ చేసుకున్నా. ఇందులో వాటర్ అయితే పొయ్యొద్దు ఎక్కువగా. అంటే జస్ట్ వాటర్ పొయ్యకపోవడమే బెస్ట్. ఒకవేళ నలగకపోతే కొంచెం వాటర్ వేసుకోండి సరిపోతుంది. ఇలా పిండి అనేది గట్టిగానే ఉండాలి. ఇందాకల మనం సైడ్‌కి తీసి పెట్టుకున్నాం కదా పెసలు, ఒక 3 చెంచాల పెసలనేవి, ఈ పెసలనేవి ఈ పిండిలో వేసుకోవాలి. అలాగే కరివేపాకు, తరిగిన ఉల్లిపాయలు, తరిగిన అల్లం తరుగు వేసుకొని బాగా పిండిని కలుపుకోవాలి. సాల్ట్ వేయలేదు అనుకోకండి. ఇందాకల నేను సాల్ట్ అనేది పిండి పట్టుకునేటప్పుడే అందులో సాల్ట్ వేసుకున్నాను టేస్ట్‌కి తగినంత. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవ్వాలి. బాగా హీట్ అయ్యాక మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని హ్యాండ్ అనేది వాటర్‌లో డిప్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని గారెల్లా వేసుకోవాలండి. మీకు ఇష్టం ఉంటే హోల్ పెట్టుకోవచ్చు. లేదంటే ఇలా కూడా వేసుకోవచ్చు. నేను 2 విధాలుగా కూడా వేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను హోల్ పెట్టుకోవట్లేదు. నార్మల్‌గా వేస్తున్నాను. ఇలా మిగతా గారెలు కూడా వేసుకొని 2 పక్కల నీట్‌గా క్రిస్పీగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు, బ్రౌన్ కలర్ అంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇలా గారెలు 2 వైపులా బాగా కాలినాక ఈ కలర్‌లోకి రావాలి. ఇంకొంచెం కలర్ చేంజ్ అయ్యాక నీట్‌గా ఇలా కాల్చుకోవాలి. ఇలా వచ్చేసరికి అయిపోయినట్టేనండి. ఇలా వస్తే కలర్ గారెలు బాగా వేగినట్టుంటది. ఇలా వచ్చినాక సైడ్‌కి తీసి పెట్టుకోవాలి గారెలు. చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక్కసారి నేను చెప్పే విధంగా ట్రై చేసి చూడండి. చాలా బావుంటాయి. అలాగే మిగతా పిండి కూడా ఇట్లా గారెలు వేసుకోండి. ఇందాకల నేను హోల్ పెట్టకుండా చూపించాను కదా! ఇప్పుడు ఇలా హోల్ పెట్టి కూడా చేసుకోవచ్చు. ఇలా మధ్యలో మనం వడలు చేసేటట్టు కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఒకసారి వేసి చూడండి. అల్లం చట్నీ గానీ, పల్లీ చట్నీ కానీ, బొంబాయి చట్నీతో గానీ చాలా బావుంటుందండి.